హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూర్ హోమ్ వ్లాగ్స్. మష్రూమ్ గ్రేవీ అయితే ఇవాళ చేద్దాం అనుకుంటున్నానండి, నైట్ డిన్నర్లోకి విత్ చపాతీ అండి. మీతో గ్రేవీ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈవినింగ్ 7 o'clock, బయట వర్షం పడుతూ ఉంది. ఇంకా నైట్ డిన్నర్కి ఏదైనా స్పైసీగా తినాలనిపించి ఇలా ప్లాన్ చేశాను. 2 బిగ్ ఆనియన్స్, మీడియం సైజ్ టమాటాస్ 5 to 6 తీసుకున్నాను, గ్రీన్ చిల్లీస్ 5, జింజర్ వచ్చి చిన్న ముక్క తీసుకున్నాను, కోకోనట్ ఒక పీసు, కొంచెం కొత్తిమీర. ఈ గ్రేవీ చేసుకోవడానికైతే ఈ ఇంగ్రీడియంట్స్ అండి, కానీ గ్రేవీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 180 grams. వీటిని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాము. హోటల్కి వెళ్ళి మరి ఇలాంటి స్టైల్స్ అన్నీ ట్రై చేస్తామండి. మష్రూమ్ గ్రేవీస్ కానీ పన్నీర్ గ్రేవీస్ కానీ ఇప్పుడు మన ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాగో మీకు చేసి చూపిస్తాను. అంటే ఇలా చూసి తెలియని వాళ్ళు కూడా వంట చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా మష్రూమ్స్ అయితే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు, అంటే స్మాల్ సైజు ఆర్ బిగ్ సైజు. ఈ మష్రూమ్కి ఆల్టర్నేట్గా పన్నీర్ కానీ వెజిటేబుల్స్ కానీ చెన్నా కానీ ఇంకేవైనా వెజిటేబుల్స్ కానీ అంటే పొటాటో ఇలాంటివి కూడా యూస్ చేసి గ్రేవీని అయితే చేసుకోవచ్చండి. అంటే రెస్టారెంట్ స్టైల్ వస్తుంది వీటికి ఈ టేస్ట్ అయితే. మీ ఇంట్లో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో వీటిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫుడ్ని ఫ్యామిలీ మెంబర్స్ అనే కాదు, ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకే చోట కలిసినప్పుడు ఇలాంటి ఫుడ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని తింటే ఈ ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను, టమాటాస్ కూడా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఇంకా కోకోనట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. అంటే కొద్దిసేపే ఫ్రై చేయాలి కోకోనట్ వేసాక. ఈ జింజర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా, దాంతోపాటు గార్లిక్ ఒకటి తీసుకుని పీల్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకొక ఆనియన్ ఉండింది కదా, దాన్ని ఇలా అన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇలా ఒక ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఇది బాగా హీట్ అయ్యాక ఆనియన్స్, ఈ జింజరు, గార్లిక్, చిల్లీసు ఇవన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పెద్దవిగానే అంటే ఎందుకు కట్ చేశానంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి, అందుకనేసి. అంటే గ్రేవీ థిక్నెస్ కోసము. ఇక్కడైతే టమాటాస్ వేసేసుకుంటున్నాను. వీటిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే మూత పెట్టి అలాగే కూడా మగ్గించుకోవచ్చు. నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకో పక్కనైతే చిన్న ప్యాన్ పెట్టుకున్నాను నేను. అంటే ఈ గ్రేవీకి కింగ్ అన్నమాట ఈ మసాలా. ధనియాలు 1 స్పూను, సోంపు 1 స్పూను, జీరా వచ్చి 1/2 స్పూను, పెప్పర్ వచ్చి 1/2 స్పూను, తెల్ల నువ్వులు 1 స్పూన్ వేసేసుకుంటున్నాను. ఇలా టమాటాస్ ఫ్రై అయ్యే వాటిలో అయితే కోకోనట్ వేసి ఇంకా కొంచెం శనగలు అయితే వేసానండి. నేను ఉప్పు శనగలు వేసుకున్నాను. దాంతోపాటు కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసి ఆపేసి పక్కన చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ వీటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా దీనిలో వచ్చి కసూరి మేతి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసి బాగా చల్లారే వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేశాను కదండి, ఈ గ్రేవీకి మంచి గుమగుమలాడే స్మెల్ టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి చాలా బాగుంటుంది. పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ బటర్, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి బాగా. గోల్డ్ కలర్ వచ్చేసింది ఇక్కడైతే. ఇంకా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి ఇందులోకి. మష్రూమ్స్ వేసాక ఉప్పు అయితే వేసుకోకూడదండి, కల్లు ఉప్పు కానీ సాల్ట్ కానీ, ఎందుకంటే వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడైతే పసుపు వేసాను కొద్దిగా. ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత వాటర్ ఉందో. ఈ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ 2 చల్లారబెట్టుకున్నాం కదండి. ఇలా మిక్సీలోకి వేసుకుని సపరేట్గా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. టమాటాస్ వీటిని వేసిన వాటిల్లో అయితే వాటర్ వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రేవీకి కింగ్ అన్నాను కదండి, వాటిని అయితే ఇంకొక జార్లోకి డ్రైగానే పౌడర్ చేసుకోవాలి. ఈ మష్రూమ్లో వాటర్ అయితే డ్రై అయింది. 1.5 స్పూను చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. దాంతోపాటు ఈ డ్రై మసాలా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మష్రూమ్ ఫ్రైలో ఒక వెరైటీ కావాలంటే ఇలాగే ఆపేస్తే సరిపోతుందండి. ఇలాగ ఫ్రై చేసుకుని ఇదొక టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా.
ఇలా ఫ్రై అయ్యాక ఇందాక వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాం కదండి, టమాటో ఆనియన్స్ అన్నీ వేసి పేస్ట్ చేసి, ఇప్పుడు వాటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత మనకెంత వాటర్ కావాలో వేసుకోవాలి. దాంతోపాటు రాక్ సాల్ట్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి దేనిలోనూ సాల్ట్ అయితే వేయలేదు. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకోవచ్చు ఇందులో. ఇలా వాటర్ అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి సిమ్లో. నాకైతే టేస్ట్కి ఉప్పు సరిపోలేదండి, మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను. ఇలా మూత పెట్టి ఓపెన్ చేసి చూడండి ఎలా ఉందో. గ్రేవీ అయితే ఎంత థిక్గా వచ్చిందో, అంటే రెస్టారెంట్ స్టైల్ మీకు అనిపిస్తోందని నేను అనుకుంటున్నాను. నాకైతే నేరుగా నేనే చూసాను, నేనే చేశాను కదా. ఇలాగ ఆయిల్ రిలీజ్ అయిందంటే మన మష్రూమ్ గ్రేవీ రెడీ అయినట్లండి. కొత్తిమీర వేసేసుకొని ఇంకా హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా రెయినీ వెదర్స్కి అయితే ఇది బాగా సెట్ అయిపోతుంది. ఫుడ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. రెస్టారెంట్లో ఇచ్చే గ్రేవీలతో అయితే ఏమాత్రం తీసిపోదండి. చూడండి మీకే తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని నోరు ఊరుతూ ఉందండి. ఈరోజు ఈ మష్రూమ్ బౌల్ అయితే ఖాళీ అయిపోతుంది మా ఇంట్లో. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను, అంటే డిఫరెంట్ ఫుడ్లు అయితే ట్రై చేస్తాను. ఏ ఫుడ్ చేసినా టేస్ట్ ఉంటే పిల్లలు తృప్తిగా తింటారండి. రెగ్యులర్గా అంటే బాగా టఫ్ అనిపిస్తుంది. చపాతీలు బాగా తింటారు, పూరీలు అంతగా లైక్ చేయరు. ఏమని అడిగితే ఆయిల్ ఫుడ్ మమ్మీ అంటున్నారు. పూరీలు రేర్గా చేస్తాను. రేర్ అంటే 3 to 4 మంత్స్కి ఒక్కసారి అంతే అండి. మళ్ళీ బజ్జీలు, బోండాలు, వడలు ఇవన్నీ తింటారు. పూరీకి మాత్రం అలా చెప్తారు. చపాతీలు కొంచెం ఫాస్ట్గా చేయడం అలవాటైతే అయ్యిందండి. ఇప్పుడు టేస్టింగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలీదు, నాకు మాత్రం చాలా టేస్ట్ అనిపిస్తుందండి గ్రేవీ. ఈ మష్రూమ్ గ్రేవీ ఒకసారి చపాతీతో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ డే అయితే ఊరికి వెళ్తున్నాను. వెళ్ళి చాలా రోజులైందండి. మార్నింగే స్టార్ట్ అయ్యాను ట్రావెల్ చేయడం. ముందు అంత ఏమనిపించదు, బట్ ఇప్పుడైతే ఎక్కువ ట్రావెల్ చేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు మీతో అయితే నేను ట్రావెల్ చేస్తున్నాను, అంతేకాదండి చాలా ప్లేసెస్ తిరగాలని కూడా అనిపిస్తుంది. ఈ ట్రావెలింగ్లో నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతకుముందు 2 times ఊరికి వెళ్ళాను, కానీ ఇలా పొలాల దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాను. ఈ పచ్చదనం చూడండి ఎలా ఉందో, పొలాలలో పారే నీళ్ళు, ఆ సౌండ్స్, పక్షుల సౌండ్స్, చల్లగాలి, మంచి వెదర్ అండి. చుట్టూ కొండలు ఎంత బాగున్నాయో. చిన్నప్పటి నుంచి చూసినవే ఇవన్నీ. ఈరోజు నాతో ఈ వీడియోలో చూసుకుంటున్నాను నేను. వీటన్నింటినీ చూసినప్పుడు మనసులో ఒక ఫీలింగు, దాన్ని ఏమనాలో తెలియదు, ఒక చిన్న భావన, మన మనసుకు తెలుస్తాయి ఇవన్నీ. ఇదంతా మీకు వల్లేనండి. ఇవంతా నేను షూట్ చేయడం అయితే జరిగింది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. సహజంగా నేచర్ని అందరూ ఇష్టపడతారండి, ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. ఇలాంటి నేచర్లో ఉన్నప్పుడు మన మనసులో ఒక మంచి ఫీల్ అయితే ఉంటుందండి. ఈ ఫ్లవర్స్ ప్లాంట్ అయితే రోడ్ సైడ్ ఉందండి, మీకోసమే చూపించాలని ఆగాను. అంటే కలర్ఫుల్గా అనిపించాయి. నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ చూడడం అంటే. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మళ్ళీ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము.